హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మ అయిన సదానంద యోగి మహారాజుకి, పరమ గురు మండలందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరును స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మరి శాంత మేడంకి సాధారణంగా వెల్కమ్ చేసుకుందాం. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మా గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిశ్వరి గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి, విశ్వంలోని గురువులందరికీ, నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే వన్నెస్ వెజిటేరియన్ టీవీ వ్యవస్థాపకురాలు స్వప్నేశ్వరి మేడంకి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు అండి. అలాగే ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీపై నమ్మకం ఉంచండి అనే పుస్తకంలో చివరి భాగం చదువుతున్నానండి ఈరోజు. థ్యాంక్ యూ. మేడం, ఇది లైవ్ ఏమని పెట్టొచ్చా? వస్తుంది అట్లా? ఇది రికార్డింగే మేడం. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎవరు జాయిన్ అవడానికి రాదు కదా? జాయిన్ అవ్వడానికి రాదు మేడం. చూడాలి మేడం. నేను ఇది కూడా ఉంది మేడం దీంట్లో ఆప్షను. గ్రూప్ కాల్స్ అని ఉన్నాయి. గ్రూప్ కాల్స్లో కూడా అట్లా జాయిన్ అవ్వడానికి దాన్ని కూడా నేర్చుకుంటాను మేడం. నేర్చుకోండి మేడం. కొంచెం ఎవరన్నా నావి అంటే కనీసం మా అక్కచెల్లెళ్ళు వాళ్ళు జాయిన్ అవడానికి రెడీ అయిపోతుంటారు. ఏం చేయడానికి లేదు. నేను ఎక్కడ ఇది పెట్టాల్సిందే ఇప్పుడు. అదే మేడం, షేర్ చేయండి మేడం. నిన్న అయ్యింది కూడా పెట్టాను కదా, షేర్ చేయండి. ఇది చేశాను మేడం, చేశాను. ఇది కూడా పెడతాను, షేర్ చేయండి. ఇంకా అది నేర్చుకుంటాను మేడం. దాన్ని కూడా నేర్చుకుంటా, చూద్దాం. అవును, అన్ని నేర్చుకోవాలి మేడం. మనం నేర్చుకోవడానికే వచ్చాం కాబట్టి. అవును, నేర్చుకుంటాను మేడం. దాన్ని కూడా గ్రూప్ కాల్స్ ఉన్నాయంట, మనకి చేయొచ్చంట. అది కూడా నేర్చుకుంటా. ఓకే మేడం. అధ్యాయం 3, విజయాన్ని ఊహించడం ఎలా అనే విషయాన్ని ఈరోజు నేర్చుకుందామండి. దేవుడు ఎల్లప్పుడూ తలపెట్టే పనులలో విజయవంతంగా ఉంటాడు. మనిషి జయించడానికి కావలసిన సాధన సంపత్తితో సమకూర్చబడి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అతని లోపలే ఉన్నాడు. దేవుడి లక్షణాలు మేడం, 1 పాయింట్. నిన్న నేను మాట్లాడేది అది వినిపించకుండా ఆ మాట వచ్చిన తర్వాత అది నా పెదవులు పలుకుతున్నట్లుగా వచ్చింది వీడియో. మొన్న చూసాను, నిన్న రాత్రి చూసాను నేను మొన్నది. అంటే ముందు మూమెంట్ వచ్చి మళ్ళీ తర్వాత వాయిస్ వచ్చిందంటారా? మాట వచ్చిన తర్వాత నా పెదవులు తర్వాత అది పలికినట్టుగా అనిపిస్తుంది నాకు. అవునా? నేను గమనిస్తాను మేడం. ఏం మామూలుగానే రోజులాగానే వస్తుంది, చూద్దాం మేడం. మీరు చూడండి మేడం, నిన్న మొన్నటిది వీడియో చూడండి, కొంచెం చూస్తా అర్థమవుతుంది. ఏమన్నా నా నుంచి ఏమైనా పొరపాటు అవుతుందా అన్నట్టు నాకు అనిపించింది. చెప్పండి ఏమన్నా ఉంటే. అట్లే మేడం, చూద్దాం మేడం. ఓకే. ఎందుకంటే దేవుడు అతని లోపలే ఉన్నాడు. దేవుడి లక్షణాలు, స్వభావాలు, అంతర్గత శక్తి సామర్థ్యాలు అన్నీ మనిషి లోపల ఉన్నాయి. మీరు జయించడానికి, అవరోధాలన్నిటినీ అధిగమించి విజయం సాధించడానికే పుట్టారు. దేవుడి మేధస్సు, వివేకము, శక్తి మీ నుంచి విడుదల చేయబడి మిమ్మల్ని సకల కష్టాల నుంచి గట్టెక్కేలా చేయడానికి మీలో కాచుకొని ఉన్నాయి. చాలా మంది విజయమనే నైరూప్య పదాన్ని, విజయము తమదేనన్న నమ్మకం కుదిరేంత వరకు మళ్ళీ ప్రశాంతంగా రోజు అనేక సార్లు ఉపయోగించుకుంటూ ఉంటారు. విజయ భావంలోనే విజయానికి కావలసిన అత్యంత ముఖ్యమైన అంశాలు ఉన్నాయన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఒక వ్యక్తి విశ్వాసంతో, దృఢమైన నమ్మకంతో విజయం అనే పదాన్ని పదే చెప్పడం వల్ల
అతని సుప్త చేతనాత్మక మనసు దానిని అతనికి నిజమని అంగీకరిస్తుంది. ఆ తర్వాత దానిని విజయవంతం చేయడానికి అంతర్గత నిర్బంధానికి లోనవుతుంది. మనం మన ఆత్మాశ్రయ నమ్మకాలను, అభిప్రాయాలను మాత్రమే కాకుండా బలీయంగా నమ్మే వాటిని కూడా వ్యక్తీకరించడానికి నిర్బంధించబడుతున్నాము. మీరు దేనిని సాధించతలుచుకుంటున్నారు అన్న దానిని మొదట తెలుసుకోవడమే విజయానికి ఆదర్శ మార్గం. మీ సరైన స్థానం ఏది, ఏం చెయ్యాలి అన్న విషయాల గురించి స్పష్టంగా తెలియనప్పుడు దానిని గురించి మీరు మార్గదర్శకత్వం కోసం అడగవచ్చు. దానికి లోతులలోని మనసు స్పందిస్తుంది. తత్ఫలితంగా ఒక నిర్దిష్ట కార్యకలాపాల రంగం కేసి మీరు నెట్టబడతారు, లేదా ఆ కార్యకలాపాల పట్ల ఆసక్తి కలుగుతుంది. మీ ఆలోచనకు లోతైన మనసు స్పందిస్తుంది. కొన్ని సందర్భాలలో ఆత్మగత లేదా లోతైన మనసు అని పిలువబడే సుప్త చేతనాత్మక మనసు ఆ వ్యక్తి విజయానికి అవసరమైన పరిస్థితులను అతనికేసి ఆకర్షించే దాని స్పృహరహిత మేధస్సును పని చేయిస్తుంది. తాను చేయడానికి ఇష్టపడేద పనిని చేయడం చాలా ముఖ్యమన్న విషయాన్ని మనిషి ప్రత్యేక అంశంగా చేసుకోవాలి. మీ ప్రయత్నంలో మీరు సంతోషంగా ఉన్నట్టయితే మీరు విజయం సాధించినట్టే. మీలో అంతర్గత సృజనాత్మకత కలిగి ఉన్నారన్న వాస్తవాన్ని అంగీకరించండి. దాన్ని సానుకూల బలీయ నమ్మకంగా చేసుకోండి. ఈ అనంత శక్తి మీ ఆలోచనకు స్పందించి ప్రతి చర్యకు పూనుకుంటుంది. ఈ సిద్ధాంతాన్ని తెలుసుకుని, అర్థం చేసుకొని అమలు చేసినట్టయితే సందేహం, భయము, విచారము క్రమక్రమంగా కనుమరుగైపోతాయి. మనిషి ఎప్పుడు ఒక ఆలోచనతో ఉన్నట్టయితే, ఉదాహరణకు ఓటమిని గురించి ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఓటమిని గురించిన ఆలోచన ఓటమిని ఆకర్షిస్తుంది. సుప్తచేతన అతనిలోని ఓటమి ఆలోచనను అతని విన్నపంగా తీసుకొని అతని అనుభవాన్ని వాస్తవం చేయడానికి ముందుకు వెళుతుంది. అతడు ఓటమిని రూపొందించుకునే మానసిక సాధనలో నిమగ్నుడై పోవడం వల్లే అలా జరుగుతుంది. సుప్తచేతనాత్మక మనసు అవ్యక్తం, వ్యక్తిగతం కాదు, ఎంపిక చేసుకోజాలదు. వ్యాపారం చేసుకునే నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు. దర్జీ పని చేసుకునే అతనికి చాలా అభిమాన సూక్తి. నేను ఎల్లప్పుడూ కూడికను మాత్రమే చేస్తాను, తీసివేత ఎప్పుడూ చేయను అంటే అతనికి విజయం అన్నది ప్లస్ చిహ్నం. మీ అభివృద్ధికి, సంపదలకు, శక్తికి, జ్ఞానానికి, విశ్వాసానికి, వివేకానికి మరింత అదనంగా చేర్చుకుంటూనే ఉండాలి. మీ అభివృద్ధికి, సంపదలకు, శక్తికి, జ్ఞానానికి, విశ్వాసానికి, వివేకానికి మరింత అదనంగా చేర్చుకుంటూనే ఉండాలి. అంటే దీన్ని కూడిక అనేది. జీవితం కూడిక, మరణం తీసివేత. నిజమైన వాటిని, అందమైన వాటిని, ఉదాత్తమైన వాటిని, దేవుడు లాంటి వాటినంతా ఊహించుకుంటూ మీ జీవితాన్ని కూడిక చేసుకోవచ్చు. మిమ్మల్ని మీరు విజయవంతంగా ఊహించుకొని అనుభూతి చెందండి. మీరు తప్పక విజేతలు కావాలి. మీరు ఎన్నటికీ పరిస్థితులకు, వాతావరణానికి, పరిసరాలకు, స్థితిగతులకు బానిసలు కారు. మీ స్థితిగతులకు మీరే యజమానులు. ప్రస్తుత పరిస్థితుల తీరుకు మానసికంగా తల ఒగ్గడం వల్ల వాటికి మీరు బలైపోవచ్చు. మీరు మీ మనసు మార్చుకుంటే పరిస్థితులను మార్చగలుగుతారు. ఒక సినీ నటుడు ఒకప్పుడు తనకు చదువు మరీ తక్కువగా ఉండేదని, అయితే చిన్నప్పటి నుంచి సినీ నటుడు కావాలనే కల ఉండేదని నాతో చెప్పాడు. పొలాల్లో గడ్డి కోస్తూ, పశువులు కాస్తూ, వాటిని ఇంటికి తోలుకు వెళుతూ, పాలు పితుకుతూ, ఏ పని చేస్తున్నప్పటికీ ఎల్లప్పుడూ నా పేరును బ్రహ్మాండమైన థియేటర్లో రంగురంగుల లైట్ల మధ్య పెద్ద పెద్ద అక్షరాలతో ప్రకాశించేట్టు ఊహించుకునేవాడిని. బాల్యం నుంచే నాకు ఈ అలవాటు ఉండేది. అది కొన్ని సంవత్సరాలు అంటే నేను ఇంటి నుంచి పారిపోయి సినీ రంగంలో చిన్నా చితక పనులు చేసుకుంటూ అలా అలా ఎదిగి చిన్నప్పుడు కలలు కన్న విధంగా నిజంగానే నా పేరును పెద్ద పెద్ద లైట్ల మధ్య చూసుకునేంతగా కొనసాగించాను.
అవును అని విన్నాను చెప్పాడు. మేడం. ఎవరో కానీ విన్నాను ఈ మాట. అవును మేడం, నేను కూడా విన్నాను, గుర్తు రావట్లే పేరు. అవును. కొంతసేపు ఆగి మళ్ళీ విజయాన్ని తీసుకురావడంలో సుస్థిరమైన సుదీర్ఘ ఊహకు గల శక్తి నాకు తెలుసు అన్నాడు. విజయం అంటే ఏమిటి? అది మీకు దేన్ని తెలియజేస్తుంది? ఇతరులతో మీకున్న సంబంధ బాంధవ్యాలలో విజయవంతంగా ఉండాలని నిస్సందేహంగా అనుకుంటారు. మీరు ఎంపిక చేసుకున్న రంగంలో, వృత్తిలో విశిష్ట స్థానంలో ఉండాలని భావిస్తారు. అందమైన ఇల్లు, వసతి సౌకర్యాలతో సంతోషంగా జీవించడానికి కావలసిన డబ్బు కావాలని కోరుకుంటారు. మీలో ఉన్న విశ్వజనీయ శక్తికి మీరు అనుసంధానంలో ఉండాలని, మీరు చేసే ప్రార్థనలలో విజయం కావాలని కోరుకుంటారు. మీరు చేయాలనుకుంటున్న వాటిని వాస్తవంలో చేస్తున్నట్టు, పొందాలనుకుంటూ ఉన్న వాటిని పొందినట్టు ఊహించుకోండి. మీరే ఊహగా విహరించండి. విజయవంతమైన వాస్తవ స్థితిలో మానసికంగా పాల్గొనండి. తరచూ ఆ స్థితి చేతనలోకి ప్రవేశించండి. దాన్నొక అలవాటుగా చేసుకోండి. ఆ తర్వాత మీ కల నిజం కావడానికి అవసరమైన ప్రతి దానిని చేయడానికి మీకు మార్గదర్శకత్వం లభిస్తున్నట్టు గ్రహించగలుగుతారు. విజయవంతులైనట్టు అనుభూతి చెందుతూ పరిపూర్ణమైన తృప్తితో ప్రతి రాత్రి నిద్రకు ఉపక్రమించండి. అదే మేడం, మన తండ్రి రామ్తా ఆయన చెప్పేది కూడా అదే. ఆయన ఏమంటే పడుకునే ముందు మన ఫోర్ హెడ్ పైన మనకి ఏం కావాలో అవి అవి అక్కడ చూసుకోవాలి, అక్కడ దర్శించాలి మనం. అక్కడ దర్శించిన తర్వాత ధ్యానం చేసుకొని పడుకుంటావు, నువ్వు అలా పడుకోండి. కానీ నిద్రకు ఉపక్రమించే ముందు అది చెయ్యాలి. మళ్ళీ నిద్ర లేవంగానే అది చేసుకొని మన రోజువారీ పనిలోకి వెళ్ళాల. అదే చెప్తారు. అంటే మేడం ఒక ఎగ్జాంపుల్ చెప్పండి నాకు. ఇక ఏం లేదు మేడం, కళ్ళు ఇమాజిన్ అనుకోండి, కళ్ళు మూసుకొని. ఇప్పుడు నాకు ఒక ఇల్లు కావాలా అనుకోండి, మీరు ఆ ఇల్లుని కళ్ళు మూసుకొని దర్శించాలి. మీకు ఏ ఇల్లు కావాలనుకున్నారు ఆ ఇల్లుని ఎక్కడ దర్శించాలి? మన బొట్టు పెట్టుకునే ప్రాంతం, మన థర్డ్ ఐ ద్వారా దర్శించాలి మనం. అక్కడ అదే చెప్పేది. అక్కడ దర్శించడము తర్వాత ఎంత అద్భుతంగా మేడం. అసలు వాటర్కి ఎక్కువ శక్తి ఉంటుంది కదా నీళ్ళకి. ఆ నీళ్ళతో అఫర్మేషన్స్ ఉంటాయి మేడం, కొన్ని అఫర్మేషన్స్ ఆ నీళ్ళకి చెప్పుకొని ఆ నీళ్ళు తాగుతున్నాను మేడం. నేనైతే మొన్న ఒక 4 రోజులు చేశాను కంటిన్యూగా. ఆమె ఓపెన్ అప్ ఒక ఆమె చెప్తాది కదా మేడం, అది విని కంటిన్యూ 30 days చేయండి అన్నారు. నేను ఒక 3 రోజులు చేశాను. నిన్న బయటికి వెళ్ళొచ్చి అశ్విని ఆమె పేరు అశ్విని అనుకుంటా. కాదు మేడం, వర్ధిని. వర్ధిని ఇది ఫాలో అవుతున్నారా? ఓకే. అశ్విని తెలియదు మేడం నాకు. అశ్విని అంటే ఆమె రామ్తా స్టూడెంట్. ఈ వర్ధిని అనే ఆవిడ బిజినెస్ ఈవిడ అంటే ఎవరు చెప్పినా ఇది ఒకటే అనుకోండి. కాకపోతే ఈవిడ వేరే, ఈవిడ బయట వ్యక్తి పర్సన్. ఆవిడ మెడిటేటర్ ఏం కాదు, బయట వ్యక్తి. లేదు మేడం, మెడిటేషన్ కూడా ఆమె దాని గురించి కూడా చెప్తాది. మీ సుదీర్ఘమైన శ్వాసలు తీసుకొని ధ్యానాల్లో కూర్చోండి అని కూడా చెప్తుంది ఆవిడ. నేను మళ్ళీ చెప్తాను ఆవిడ గురించి. అవునా? ఇక్కడ మంద కాఫీ కొట్టేది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆవిడ కొత్త ఆవిడ. ఎక్కడో ఉంటదంట ఆవిడ, ఎక్కడో విదేశాల్లో. అవును, విదేశాల్లోనే ఉంటది. అవును. ఓకే మేడం. అదే చూడండి, విజయవంతులైనట్టు అనుభూతి చెందుతూ పరిపూర్ణమైన తృప్తితో ప్రతి రాత్రి నిద్రకు ఉపక్రమించండి. ఇలా చేయడం వల్ల మీ సుప్తచేతనాత్మక మనసులో విజయం ఆలోచనను విత్తడంలో ఎట్టకేలకు విజయవంతులు అవుతారు. ఫార్మసిస్ట్ లైసెన్స్ పొంది డ్రగ్ స్టోర్ లో పనిచేస్తున్న ఒక క్లర్క్ నాకు తెలుసు. అతడు వారానికి $40 సంపాదించేవాడు. దాంతో పాటు సేల్స్ మీద కమిషన్ వచ్చేది. ఒకనాడు అతను నాతో 25 ఏళ్ల తర్వాత నాకు పెన్షన్ వస్తుంది, రిటైర్ అవుతాను అన్నాడు. నువ్వే ఎందుకు సొంతంగా ఒక స్టోర్ పెట్టకూడదు? ఈ ఉద్యోగం మానేసి తల కాస్త పైకెత్తి చూడు. మీ పిల్లల గురించి కలలు కను. బహుశా మీ అబ్బాయి డాక్టర్ కావాలనుకోవచ్చు.
మీ అమ్మాయి మ్యూజిషియన్ కావాలని ఆశపడచ్చు అన్నాను. నా దగ్గర అందుకు డబ్బులు లేవు కదా అన్నది అతడి సమాధానం. అయినా అతను ఆలోచించసాగాడు. నిజమని భావించిన దాన్ని నిజంగానే పుట్టించవచ్చునన్న వాస్తవంలోకి మెల్లమెల్లగా మేలుకోవడం ప్రారంభించాడు. మనసులో ఆలోచన పుట్టడమే మీ లక్ష్య సాధనకు తొలి మెట్టు. ఆ ఆలోచన రూపం దాల్చడం రెండవ మెట్టు. అతడు తన సొంత దుకాణంలో ఉన్నట్టు ఊహించడం ప్రారంభించాడు. ఆ చర్యలో మానసికంగా పాల్గొన్నాడు. మందుల సీసాలను అందంగా అమర్చేవాడు. వచ్చిన ప్రిస్క్రిప్షన్లను మందులు పంపేవాడు. స్టోర్లో పలువురు గుమాస్తాలు మందుల కోసం కాచుకొని ఉన్న కస్టమర్లను ఊహించుకునేవాడు. పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్టు దృశ్యీకరించుకున్నాడు. మానసికంగా ఆ ఊహా దుకాణంలో తీరిక లేకుండా పనిచేసేవాడు. మంచి నటుడిలా అతడు తన పాత్రలో జీవించాడు. అంటే నేను ఎలా ఉన్నట్టు నటిస్తానో అలా అవుతాను అని. మందుల దుకాణం గుమాస్తా హృదయపూర్వకంగా ఈ చర్యలో పాల్గొన్నాడు. ముఖ్యంగా దుకాణం తనదే అన్న భావనతో జీవిస్తూ కదులుతూ నటించసాగాడు. తర్వాయి భాగం చాలా ఆసక్తికరమైనది. అతడు తన స్థానం నుంచి పంపబడి మరో పెద్ద చైన్ స్టోర్ లో చేరి మేనేజర్, తదుపరి డిస్ట్రిక్ట్ మేనేజర్ అయ్యాడు. 4 ఏళ్లు తిరిగేసరికి ఆ డ్రగ్ స్టోర్ ను కొనడానికి ఒక్కసారిగా ఓనర్ అయిపోయాడు. చెల్లించడానికి చాలినంత డబ్బు కూడా పెట్టాడంట. నిజంగానే సొంతంగా కొనేశాడు. ఇది ప్రాక్టికల్ గానే మేడం, ప్రాక్టికల్ గానే రిలేషన్ ఏదైతేనేంటి కానీ ఇక్కడ ఒక ఆవిడ లేడీ ఒక చెప్పుల షాప్ లో చేరింది. వర్కర్గా చేరి పోను ఆ షాపుకు ఓనర్ అయిపోయింది ఆవిడ. ఓనర్ ఖాళీ చెప్పి అదే మేడం, వాళ్ళు ఊహించుకునే చనంగా అయిపోవడం అనేది కూడా ఉంటదేమో మరి. నిజంగా అంటే చేసుకోవాలి ఇట్లాంటివన్నీ. నెత్తి మీద బట్ట వేసుకుని వెళ్ళిపోయాడు. ఆ షాపుకు పోయి పనికి పోయిన ఆవిడ ఓనర్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ నువ్వు ఇక్కడున్నావు అంటే మందే ఈ షాపు ఉంటుంది. అది అంటే ఎట్లాగైతేనేంటి కానీ అంటే ప్రతిదానికి ఒక కారణం అయితే ఉంటది కదా. ఎందుకు ఆవిడగా ఎలా అయింది, ఆ పరిస్థితి ఎలా వచ్చింది అనే దానికి ఉంటది వెనక రీజన్ అయితే, బ్యాక్గ్రౌండ్. కాకపోతే అలా అయింది అంతే అంతే అంతే. దానికి డ్రీమ్ ఫార్మసీ అని పేరు పెట్టాడంట ఆయన. అంటే కలలుగానేదే కదా ఆయన, కలలుగానే తెచ్చుకున్నాడు కాబట్టి అంతే. అది అచ్చం తన ఊహలో చూసిన విధంగానే ఉన్నట్టు అతను చెప్పాడు. అతడు తన ఎంపిక చేసుకున్న రంగంలో విజయవంతం అయ్యాడు. తనకు ఇష్టమైనది చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నాడు. విశ్వాసం ఉత్తమమైనదివే జరుగుతాయన్న మనోవైఖరి అలవాటుగా కలిగిన ఒక వ్యక్తి తప్పకుండా విజయం సాధించి జీవితంలో ముందుకే సాగుతాడు. ఎప్పుడూ విచారంగా, విషాదంగా, నిరాశతో, రోగగ్రస్తంగా, అధైర్యంగా, శోకంగా ఉన్న వ్యక్తి వరుసగా అపజయాలనే ఆకర్షిస్తాడు. భయం అన్నది నిజానికి దివ్య సరఫరాలో విశ్వాసరాహిత్యమే. అది ఉంచవలసిన చోట కాకుండా వేరొక చోట ఉంచిన విశ్వాసం. తప్పుడు విషయం మీద విశ్వాసమే భయం. లేని దాని మీద నమ్మకం ఉంచడం భయం. అది మనిషి మంచిని అతని నుంచి ఆపుతుంది. బిడ్డ, నువ్వు ఎల్లప్పుడూ నాలోనే ఉన్నావు. నా వద్ద ఉన్నవన్నీ నీవే. మీకు అవసరమైనవన్నీ అదృశ్యంగా ఉంటాయి. కావలసిన వస్తువులన్నీ కూడా అరూపంగానే ఉంటాయని చెప్పవచ్చు. జీవితంలో ముందుకు వెళ్ళాలంటే మీరు ప్రస్తుతం ఉన్నదానికన్నా గొప్పగా ఉండడానికి ఆశపడాలి. మొదట ఆశ వస్తుంది. ఆ తర్వాత దాన్ని అనుసరించి కావలసిన వాటిని సాకారం చేసుకునే శక్తి మీలోనే ఉందన్న విషయం గుర్తిస్తారు. సుప్తచేతన మనసే కోరిన వాటినల్లా తన ద్వారా వస్తుగతంగా మీ ఎదుటికి తీసుకువచ్చే మాధ్యమం. అలవాటుగా సాగే ఆలోచనలు, భావోద్వేగాలు, అభిప్రాయాలు, నమ్మకాల రూపంలో మీరు ఆజ్ఞలు జారీ చేస్తారు. చేతనాత్మక మనసు జారీ చేసే ఆజ్ఞలను సుప్త చేతనాత్మక మనసు పాటిస్తుంది. ప్రతికూల ఆలోచనలన్నింటికీ మీ చేతనాత్మక మనసు వ్యతిరేకంగా ఉన్నట్టయితే అవి మీ సుప్త చేతనాత్మక మనసు మీద ఎలాంటి భావముద్రలను వేయజాలవు. మీరు వాటి వల్ల బాధించబడరు.
ఉదాహరణకు నేను గనక ఆరోగ్యంగా ఉండి ఉన్నట్టయితే నా పనులలో మరింత విజయవంతంగా ఉండేవాణ్ణి అన్నప్పుడు శరీరం మీ మనసు వ్యక్తీకరణ అని గ్రహించడం ప్రారంభిస్తారన్నమాట. సుప్తచేతనాత్మక మనసు శరీరాన్ని నిర్మిస్తుంది. అదే శరీరానికి సంబంధించిన మూలాధార చర్యలన్నింటినీ నియంత్రిస్తుంది. మీ సుప్తచేతనాత్మక మనసులో ఉన్న ఒక భావాన్ని గాని ఆలోచనను గాని మార్చగల శక్తి మీ చేతనాత్మక మనసుకు ఉంది. అది జరుగుతుందని తెలిసినప్పుడు సంపూర్ణ ఆరోగ్య భావాన్ని మీరు సుప్తనాత్మక మనసులో ముద్రించవచ్చు. అందుకు దృఢమైన పరిపూర్ణమైన నమ్మకము, నిజాయితీ గల హృదయపూర్వక విశ్వాసము అవసరం. అవునని రూఢిగా చెప్పే మాటలు సుప్తచేతనాత్మక మనసు మీద నిర్దిష్టమైన ముద్రలు వేస్తాయి. సుప్తచేతనాత్మక మనసును ప్రభావితం చేసే అద్భుత మార్గం క్రమశిక్షణ ఇవ్వబడిన లేదా విజ్ఞాన శాస్త్ర పూర్వకమైన ఊహ ద్వారానే సాధ్యం. సోదాహరణంగా చెప్పాలంటే, మీ మోకాలు వాచి మీరు కుంటుతున్నారనుకున్నాం. పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడు మీ పనులు ఎలా చేసుకునేవారో అలా ఊహించుకోండి. ఊరంతా బస్సులో తిరుగుతారు, స్నేహితులను కలుసుకుంటారు, గుర్రపు స్వారీ చేస్తారు, ఈత కొడతారు, వాహ్యాలకి వెళతారు అని చెప్పుకోవచ్చు. మొదట మీ ఊహలో సాధ్యమైనంత సహజము, వాస్తవము అన్నంతగా మీ మానసిక ప్రయాణాలు చేయండి. వాటిని అలాగే కొనసాగించండి. స్వయం ప్రేరణ మీదే అని మీకు తెలుసు. బాహ్య చలనం ఏదైనా జరగడానికి ముందు అన్ని కదలికలు మనసులోనే, అంటే మనిషి చేతనలోనే చోటు చేసుకుంటాయి. ఉదాహరణకు, మీ ఎదుట ఉన్న కుర్చీ దానంతట అదే కదలదు. దానికి మీరే కదలికను కలిగించాలి. మీ శరీరానికి సంబంధించి కూడా ఇదే వాస్తవం వర్తిస్తుంది. ఊహలో పూర్తిగా నయమైపోయినట్టు అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఈ అంతఃచలనం దాని వెనక ఉన్న ఊహకు అనుగుణంగా శరీరాన్ని నిర్దేశింపజేయడానికి సుప్తచేతనను ప్రేరేపిస్తుంది. పరిపూర్ణ ఆరోగ్యానికి ఇప్పుడు చెప్పబోయేది చాలా అద్భుతమైన ప్రార్థన. దక్షిణ ఆఫ్రికాలో నేను ఎరిగిన బోధకుడు ఒక ఆయన ఈ ప్రార్థన అమలు చేసి తనను తాను నయం చేసుకున్నాడు. పరిపూర్ణ స్వస్థతను పొందాడు. మొదట ఆయన తనను మానసికంగాను శారీరకంగాను పూర్తిగా సడలించుకొని ఒక రోజులో చాలా సార్లు నెమ్మదిగా ప్రశాంతంగా దేవుణ్ణి అలా ప్రార్థించేవాడు. దేవుడి పరిపూర్ణత ఇప్పుడు నా ద్వారా వ్యక్తమవుతోంది. ఇప్పుడు పరిపూర్ణ ఆరోగ్యం గురించిన ఆలోచన భావం నా సుప్తాత్మక మనస్సును నింపుతోంది. దేవుడికి నన్ను గురించి ఉన్న బింబం నిర్దిష్టమైన బింబం. నా సుప్తనాత్మక మనస్సు దేవుడి మనసులో ఉన్న నిర్దిష్ట బింబానికి అనుగుణంగా నా శరీరాన్ని నిర్దిష్టంగా పునః సృష్టి చేస్తోంది. నిర్దిష్టమైన ఆరోగ్యం ఆలోచనను మీ సుప్తచేతనాత్మకు అందజేసే చాలా సరళమైన సులభ మార్గం ఇది. విజయం సాధించడంలో మిమ్మల్ని ఏది ఆపజాలదని తెలుసుకొని గ్రహించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవచ్చు. అవరోధాలన్నింటినీ అధిగమించడానికి అంతఃశక్తిని ఆహ్వానించవచ్చన్న నమ్మకాన్ని మీ మనసులో దృఢంగా ఏర్పరచుకోండి. మీరు చేయాలనుకున్న దానిని సాధించి వశపరుచుకోగలమన్న ధీమా, దృఢ నిర్ణయం తప్పక ఉండాలి. సానుకూలంగా దృఢపరిచే ఈ అంగీకార వైఖరి ఆత్మవిశ్వాసాన్ని రూపొందిస్తుంది. మీ విశ్వాసం ప్రకారమే మీకు జరుగుతుంది అన్న బైబిల్ సూక్తిని మీరు వినే ఉంటారు. దేవుడిపై విశ్వాసం అంటే సర్వవ్యాపకమైన, సర్వం ఎరిగిన, సర్వశక్తి సమన్వితమైన, సర్వ ప్రేమమయమైన, సర్వ ప్రకాశవంతమైన, సర్వ సుందరమైన, సర్వ జీవమైన, ఆపత్కాలాలలో ఆదుకొని సహాయం చేయడానికి ఒక ఏకైక ఆధ్యాత్మిక శక్తి సర్వవేళలా సంసిద్ధంగా ఉందని తెలుసుకొని గ్రహించడం. మీ ఆలోచనకు ఆయన శక్తి స్పందిస్తుందని తెలుసుకోండి. దేవుడు అంటే ఎక్కడో ఆకాశంలో పొడవాటి గడ్డంతో ఉంటాడన్న భావానికి స్వస్తి పలకండి.
మనిషి అంతఃసారం దేవుడు, మనిషి జీవం దేవుడు. మనం దేవుణ్ణి గురించి సర్వం అర్థం చేసుకోలేము. అదే ఎందుకంటే తండ్రి చెప్పేది పరిమితి. కదా మేడం, అదే తండ్రి చెప్పేది, ఆయన చెప్పేది అదే, రామ్తా మాస్టర్ చెప్పేది అదే. ఆ, ఇలాగే అచ్చం అన్నీ చాలా బాగా ఇట్లే ఉంటుంది మేడం ఆయన. ఎందుకంటే పరిమితి గల మనసు పరిమితి లేని అనంత శక్తిని అలాగే ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకోజాలదు. ఉదాహరణకు మీ చేతనాత్మక సుప్త చేతనాత్మక మనసును దేవుడి విక్షేపణలు, అవి పనిచేసే ఉపకరణాలు. దేవుడు అనంత వివేకము, అవధులు ఎరుగని ప్రేమ, అనంత మేధాశక్తి, పరిపూర్ణ ఆనందము, శాశ్వత సామరస్యము, వర్ణనాతీత సౌందర్యము, ఇవి ఇలాంటివి ఎన్నో దేవుడి లక్షణ స్వభావాలు, గుణగణాలు. మీరు జీవిత సముద్రం మధ్య జీవ సృష్టికర్త చేత లంగరు లేని పడవల ఒంటరిగా వదిలివేయబడిన వారు కారు. ఆయన సమక్షము శక్తి మీ లోపలే ఉన్నాయి. ఈ జ్ఞానం లేదా మీలో ఉన్న దివ్యశక్తి స్పృహ విజయానికి దోహదం చేసే అత్యంత శక్తివంతమైన గొప్ప అంశం. మీ శక్తి సామర్థ్యాలను అభివృద్ధి పరచుకోండి, వాటిని ఉపయోగించడం ప్రారంభించండి. అవి దేవుడు ప్రసాదించినవి. నిరంతరం సుస్థిర అభివృద్ధికి అవసరమయ్యే శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నాయి. మనిషి ఒకదాన్ని ఆదేశిస్తే అది వాస్తవంలోకి వస్తుంది. మీరు ప్రస్తుతం దేనిని మానసికంగా ఆదేశిస్తున్నారు? మీ అంతర్గత సంభాషణల, మాటల స్వభావమా, అక్రియ మనోస్థితులు స్వభావము ఏమిటి? మనిషి మాట్లాడే ప్రతి నిష్క్రియ అవడానికి సమాధానం చెప్పవలసి ఉంటుంది. సందేహం, భయము, ఆందోళన, విచారము మొదలైనవి నిష్క్రమయ పదాలు. ఇవి గనక ఉన్నట్టయితే మీరు నిర్దిష్ట సానుకూల సందేశాలు సుప్త చేతనాత్మక మనసుకు అందజేయలేరు. అంటే మనం డౌట్ పడ్డము, భయపడ్డము, టెన్షన్ పడ్డము, మళ్ళీ మళ్ళీ దాన్ని ఆలోచన చేయడం, ఇవన్నీ చేస్తే ఇవన్నీ కూడా సుప్త చేతనాత్మ మనసులోకి వెళ్ళి మనము అనుకున్నవి జరగకుండా చేస్తాయండి. ఇవి అందజేయలేరు అని. ఎందుకంటే మీరు దేనిని కావాలని కోరుకుంటున్నారన్న దానిని సుప్త చేతనాత్మక మనసులో నిర్దిష్ట ముద్రణ చేయలేరు. భయము, విచారము చేతనాత్మక మనసులో గందరగోళం కలిగిస్తాయి. ఇది సుప్త చేతనాత్మక మనసులో గందరగోళం సృష్టిస్తుంది. దాంతో మనిషి వ్యవహారాల్లో గందరగోళం తప్ప మరేది జరగదు. దివ్య శక్తిని నమ్మడం కొనసాగించండి. మీరు కోరుకున్నది ఏదో విధంగా మీ వద్దకు వచ్చి తీరుతుందని విశ్వసించండి. దేవుడిపై, దివ్య శక్తిపై, దివ్య ప్రేమపై నిరంతరం మిమ్మల్ని వీక్షిస్తూ నీడనిచ్చి రక్షించే ఆయన దివ్య సమక్షంపై ఎల్లప్పుడూ విశ్వాసం కలిగి ఉండండి. మీరు అజేయులవుతారు. ప్రభువుపై నమ్మకం ఉంచండి. మంచిని చేయండి. భూమిలో నడయాడే మీకు సర్వం సత్యంగా సమకూర్చబడతాయి. నెక్స్ట్ పేజీ మేడం. అంటే రచయిత గురించి ఇది. జోసెఫ్ మర్ఫీ ఐర్లాండ్ కార్క్ కౌంటీలోని ఒక చిన్న పట్టణంలో 1898 మే 20న జన్మించాడు. ఆయన తండ్రి డెనిస్ మర్ఫీ ఐర్లాండ్ నేషనల్ స్కూల్ జెస్యూయిట్ ఫెసిలిటీలో డీకాన్ గాను, ప్రొఫెసర్ గాను పనిచేశారంట. ఆయన తల్లి ఎల్లెన్ నీ కొన్నేళ్లే గృహిణి. జోసెఫ్ కు తర్వాత కొడుకు జాన్ కు కేథరిన్ అనే కూతురికి ఆమె జన్మనిచ్చింది. జోసెఫ్ కఠినమైన సంప్రదాయాలు పాటించే కేథలిక్ గృహ వాతావరణంలో పెరిగాడు. ఆయన తండ్రి చాలా భక్తి కలిగిన వారు. జెస్యూట్ సెమినేరియన్స్ కు మత సాంప్రదాయాలను బోధించే అధ్యాపకుడుగా ఉండేవారు. ఆయన విభిన్న విషయాల మీద విశాలమైన పరిజ్ఞానం కలిగి ఉండేవారు. ఆయన తన కుమారుడిలో బాగా చదివి అధ్యయనం చేసి నేర్చుకోవాలన్న కోరికను పెంపొందించాడు. ఆ కాలఘట్టంలో ఐర్లాండ్ ఆర్థిక మాంద్యంలో పీడింపబడడంతో చాలా కుటుంబాలు పస్తులతో అలమటిస్తుండేవి.
డెన్నిస్ మర్ఫీ నిలకడగా ఉద్యోగం చేస్తున్నప్పటికీ అతని ఆదాయం కుటుంబం గడవడానికి బొటాబొటిగా సరిపోయేది. యువ జోసెఫ్ నేషనల్ స్కూల్లో చేరి చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. పౌరోహిత్యానికి సంబంధించిన విద్యను అధ్యయనం చేయడానికి ప్రోత్సహించబడి జెస్యూట్ సెమినేరియన్ గా అంటే రోమన్ కేథలిక్ క్రైస్తవ సంఘ పాఠశాల విద్యార్థిగా చేరడానికి అంగీకరించబడ్డాడు. అయినప్పటికీ ఆయన యుక్త వయస్కుడయ్యాక జెస్యూట్ కేథలిక్ సంప్రదాయాలను ప్రశ్నించడం మొదలుపెట్టి సెమినరీ నుంచి వెనక్కు వచ్చేశాడు. నూతన భావాలను అన్వేషిస్తూ కొత్త కొత్త అనుభవాలు పొందడం ఆయన లక్ష్యం కావడంతో అది కేథలిక్ ఆధిపత్యం గల ఐర్లాండ్లో సాధ్యం కాదు గనక తన కుటుంబాన్ని వదిలి అమెరికాకు పయనమయ్యాడు. జేబులో $5 ఆయన ఎల్లిన్ ఐలాండ్ ప్రవాస కేంద్రానికి చేరుకున్నాడు. ఉండడానికి చోటును కనుగొనడమే మొదటి పని అయింది. అదృష్టవశాత్తు అద్దె గదులున్న ఒక ఇంటిని కనుగొన్నాడు. స్థానిక మందుల దుకాణంలో పనిచేసే ఒక ఫార్మసిస్ట్ తో కలిసి ఒక గదిలో అద్దెకు దిగాడు. తమ ఇంట్లోనూ స్కూల్లోనూ గెయిలిక్ భాషను మాట్లాడడం వల్ల ఇతర ఐరిష్ వాసుల్లాగే జోసెఫ్ ఆంగ్ల భాషా పరిజ్ఞానం అంతంత మాత్రంగానే ఉండేది. అందువల్ల అక్కడి వారందరిలాగే తిండికి అద్దెకు మాత్రమే సరిపోయేంత వచ్చే రోజువారీ కూలీగా పనిచేయడం ప్రారంభించాడు. త్వరలోనే ఆయనతో పాటు గదిలో ఉంటున్న వ్యక్తి మంచి అయ్యారు. తన మిత్రుడు పనిచేసే మందుల దుకాణంలో ఒక ఉద్యోగం ఖాళీ కావడంతో జోసెఫ్ ఆ ఉద్యోగంలో ఆ ఫార్మసిస్ట్ కు అసిస్టెంట్ గా చేరాడు. వెంటనే ఫార్మసీ విద్యను అభ్యసించడానికి స్కూల్లో నమోదు చేసుకున్నాడు. కుశాగ్ర బుద్ధి, నేర్చుకోవాలనే తపన గల జోసెఫ్ కు ఫార్మసిస్ట్ అర్హత కలిగించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించి నిపుణుడైన పరిపూర్ణ ఫార్మసిస్ట్ కావడానికి అట్టే కాలం పట్టలేదు. సొంతంగా అపార్ట్మెంట్ కొనడానికి సరిపడా సంపాదించాడు. మరి కొన్నేళ్లలో ఒక మందుల దుకాణాన్ని సొంతంగా కొని కొన్నేళ్ల పాటు విజయవంతంగా వ్యాపారం సాగించాడు. అమెరికా 2వ ప్రపంచ యుద్ధంలో ప్రవేశించినప్పుడు జోసెఫ్ సైన్యంలో చేరాడు. 88వ ఇన్ఫాంట్రీ డివిజన్ లో వైద్య విభాగంలో ఫార్మసిస్ట్ గా పనిచేయవలసి వచ్చింది. సైన్యం నుంచి విడుదల చేయబడ్డాక ఆయన ఫార్మసీ వృత్తి జీవితాన్ని కొనసాగించదలుచుకోలేదు. అమెరికాలోనూ విదేశాలలోనూ పర్యటిస్తూ వివిధ విశ్వవిద్యాలయాలలో కొన్ని కోర్సులు చేశాడు. ఆ క్రమంలో కొన్ని అధ్యయనాలలో జోసెఫ్ ఆసియా మతాలలోని కొన్ని విషయాలను చదివి పరవశం చెందాడు. వాటిని గురించి మరింత లోతుగా కూలంకషంగా అధ్యయనం చేసి నేర్చుకోవడానికి ఇండియా వెళ్ళాడు. ప్రముఖ మతాలన్నింటి గురించి వాటి ఆవిర్భావాల కాలాల నుంచి అధ్యయనం చేశాడు. ప్రాచీన కాలం నుంచి నేటి వరకు గల గొప్ప తత్వవేత్తల గురించి తెలుసుకోవడానికి తన అధ్యయనాలను విస్తృతం చేశాడు. ఆయన దీర్ఘదర్శులు, మేధావులు అయిన పలువురు అధ్యాపకుల వద్ద అధ్యయనం చేసినప్పటికీ జోసెఫ్ ను అత్యధికంగా ప్రభావితం చేసిన వ్యక్తి డాక్టర్ థామస్ ట్రోవార్డ్. ఆయన వృత్తిరీత్యా న్యాయమూర్తి, ప్రవృత్తి రీత్యా తత్వవేత్త, వైద్యుడు, అధ్యాపకుడు. న్యాయమూర్తి ట్రోవార్డ్ జోసెఫ్ గురువు అయ్యాడు. ఆయన నుంచి తత్వ, మత, ధర్మ, న్యాయశాస్త్రాలను నేర్చుకోవడం మాత్రమే కాకుండా మార్మికవాదం పరిచయం చేయబడి ముఖ్యంగా అందులోని మాసోనిక్ ఆర్డర్ గురించి తెలుసుకున్నాడు. ఈ మార్మికవాదుల సంస్థలో క్రియాశీల సభ్యుడై కొన్నేళ్లలో మాసోనిక్ శ్రేణుల్లో స్కాటిష్ రైట్ లో 32వ డిగ్రీ స్థాయికి ఎదిగాడు. ఆ తర్వాత అమెరికాకు తిరిగి వచ్చాక మతాచార్యుడిగా విశాల పరిజ్ఞానాన్ని ప్రజలకు అందించాలనుకున్నాడు. ఆయన క్రైస్తవ మత భావన సంప్రదాయబద్ధమైనది కాదు. వాస్తవానికి పలు క్రైస్తవ ఉపశాఖలకు వ్యతిరేకంగానూ ఉండేది. అందువల్ల ఆయన లాస్ ఏంజలీస్ లో సొంత చర్చిని ప్రారంభించాడు.
తొలి రోజుల్లో ఆయన నిర్వహించే ప్రార్థనా సమావేశాలకు తక్కువ మందిని మాత్రమే ఆకర్షించగలిగాడు. అయితే పాపం శాపాలతో కూడుకున్న పలువురి మతాచార్యుల ధర్మోపదేశాలకు భిన్నంగా ఆశావాదం, నమ్మకం సమ్మిళితమై ఆయన సందేశం అసంఖ్యాకులైన స్త్రీ పురుషులను ఆయన చర్చకేసి ఆకర్షించడానికి అట్టే కాలం పట్టలేదు. నూతన భావ ఉద్యమాన్ని డాక్టర్ జోసెఫ్ మర్ఫీ ప్రతిపాదించాడు. 19వ శతాబ్దంలోను 20వ శతాబ్దంలోను కొందరు తత్వవేత్తలు, తీవ్ర ఆలోచనాపరులు జీవితాన్ని సరికొత్త మార్గంలో చూసే ఈ విధానాన్ని అధ్యయనం చేసి అభివృద్ధి చేసి బోధించారు, రాశారు, ఆచరించి చూపారు. మనం జీవించే విధానానికి ఆది భౌతిక ఆధ్యాత్మిక విషయాలతో కార్యవాద ధోరణిని జత చేసి మనం నిజంగానే కోరుకున్న దానిని పొందడానికి అవసరమయ్యే రహస్యాన్ని ఛేదించి కనుగొనగలిగారు. ఈ నూతన భావ ఉద్యమాన్ని ప్రతిపాదించిన వారు మరింత నిర్దిష్ట ఫలితాలను తీసుకువచ్చే నూతన విధానాలను వెలికి తెచ్చే సరికొత్త జీవన భావాన్ని బోధించారు. మనం మన జీవితాలను సుసంపన్నం చేసుకోవడానికి ఆ భావాన్ని ఉపయోగించుకునే శక్తి మనకున్నదని చాటారు. గతంలో దేవుడు ప్రహేళికల్లా రాసినట్టు కనిపించే సూత్రాన్ని కనుగొని అది పనిచేసే తీరును అర్థం చేసుకున్నప్పుడే ఈ పనులన్నిటినీ చేయగలుగుతామని చాటారు. ఈ సానుకూల సందేశాన్ని డాక్టర్ మర్ఫీ ఒక్కరు మాత్రమే బోధించలేదు. 2వ ప్రపంచ యుద్ధానంతర దశాబ్దాలలో ఈ నూతన భావోద్వేగంతో చాలా చర్చలు ప్రభావితమయ్యాయి. పలువురు మత ప్రచారకులు, అనుచరులు, కాంగ్రిగాంట్స్ ప్రభావితులయ్యారు. వీటిని పోలిన తాత్విక సూత్రాలనే చర్చ్ ఆఫ్ రిలీజియన్ సైన్స్, యూనిటీ చర్చ్ లాంటి ప్రార్థనా స్థలాలలో బోధించసాగారు. డాక్టర్ మర్ఫీ తన సంస్థను ది చర్చ్ ఆఫ్ ది డివైన్ సైన్స్ అని నామకరణం చేశారు. ఆయన తరచూ వేదికలపై ఇతరులతో కలిసి ప్రసంగించసాగారు. తనలాగే ఆలోచించే భావ సారూప్యం గల సహచరులతో కలిసి సంయుక్తంగా కార్యక్రమాలను నిర్వహించేవారు. తన మత ప్రచారంలో చేరి పాలు పంచుకోవడానికి స్త్రీ పురుషులకు శిక్షణనివ్వసాగారు. కొన్ని సంవత్సరాలలో ఇతర చర్చిలు ఆయనతో చేతులు కలిపి డివైన్ సైన్స్ చర్చిలన్నింటికీ ఛత్రంలా పనిచేసే ఫెడరేషన్ ఆఫ్ డివైన్ సైన్స్ అనే సంస్థను స్థాపించాయి. డివైన్ సైన్స్ చర్చ్ నాయకులు ప్రతి ఒక్కరూ మరింత విద్యార్జన కొనసాగించడానికి ముందుకు వెళ్లాలనుకున్నారు. కొత్త మత ప్రచారాలకు శిక్షణనివ్వడానికి నడుస్తున్న విద్యా బోధనలో మత ప్రచారాలకు కొత్తగా చేరే వారికి శిక్షణనివ్వడానికి వీలుగా మిసోరీ సెయింట్ లూయిస్ లో డివైన్ లైఫ్ స్కూల్ స్థాపించడానికి మద్దతునిచ్చిన నాయకులలో డాక్టర్ మర్ఫీ ఒకరు. డివైన్ సైన్స్ మత ప్రచారకులు అందరూ వార్షిక సమావేశాలకు తప్పకుండా హాజరయ్యేవారు. డాక్టర్ మర్ఫీ ప్రధాన వక్తగా వ్యవహరించేవారు. ఆ సమావేశాలలో పాల్గొనే వారిని మరింత లోతుగా అధ్యయనం చేయడానికి, నేర్చుకోవడాన్ని కొనసాగించడాన్ని, ప్రత్యేకంగా సుప్తచేతనాత్మక మనసు ప్రాముఖ్యతను గురించి తెలుసుకోవడానికి ఆయన ప్రోత్సహించేవాడు. మరికొన్నేళ్లలో డాక్టర్ మర్ఫీ స్థానిక చర్చ్ ఆఫ్ డివైన్ సైన్స్ అత్యంత అభివృద్ధి సాధించింది. సమావేశాలకు హాజరయ్యే వారికి భవనంలో చోటు చాలేది కాదు. అందువల్ల పాత సినిమా హాల్ విల్షైర్ ఎబెల్ థియేటర్ ను అద్దెకు తీసుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ప్రార్థనా సమావేశాలకు హాజరయ్యే ప్రజలు రోజు రోజుకు పెరగడంతో అక్కడ కూడా స్థలం చాలని పరిస్థితి ఏర్పడింది. ఆదివారం ప్రార్థనలకు 1300 నుంచి 1500 మంది హాజరయ్యేవారు. వాటితో పాటు డాక్టర్ మర్ఫీ ఆయన సిబ్బంది తరగతులు నిర్వహించేవారు. ఇంకా రోజు పగటి సమయంలో, సాయంకాలంలో సదస్సులు, ప్రసంగాలు నిర్వహించేవారు. 1976 వరకు లాస్ ఏంజలీస్ విల్షైర్ ఎబిల్లో ఉన్న చర్చి ఆ తర్వాత కాలిఫోర్నియా రిటైర్మెంట్ కమ్యూనిటీ సమీపంలోని ల్యాగులా హిల్స్ కు మార్చబడింది.
తన సందేశాన్ని వినడానికి ఆసక్తి కనబరుస్తున్న మరింత మందికి చేరువ కావడానికి డాక్టర్ మర్ఫీ వారం వారం రేడియో ప్రసంగాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానిని దాదాపు 10 లక్షలకు పైగా వినేవారు. ఆయన ప్రార్థనా ప్రసంగాలను, రేడియో కార్యక్రమాలను రికార్డ్ చేసి టేపులుగా తీసుకువస్తే బాగుంటుందని ఆయన అనుచరులు పలువురు సూచించారు. అందుకు ఆయన మొదట కాస్త సంకోచించినప్పటికీ ఆ తర్వాత ప్రయోగం చేయడానికి సమ్మతించారు. ఆయన రేడియో ప్రసంగాలు ఎక్స్ట్రా లౌడ్ 78 ఆర్పిఎం డిస్కుల మీద రికార్డ్ చేయబడ్డాయి. ఆ కాలఘట్టంలో అలా చేయడమే ప్రాచుర్యంలో ఉండేది. అలాంటి ఒక డిస్క్ నుంచి 6 కేసెట్లు తయారు చేసి వీల్చైర్ ఎబెల్ థియేటర్ ప్రాంగణం సమాచారం మేజాల వద్ద ఉంచారు. 1 గంటలో అన్నీ అమ్ముడైపోయాయి. ఇది సరికొత్త ప్రయోగానికి నాంది పలికింది. ఈ టేపుల్లో బైబిల్ పాఠాల వివరణలు, ధ్యాన మార్గాలు, ప్రార్థనా విధానాలు శ్రోతలకు పిలీకరించబడ్డాయి. ఈ టేపులు ఆయన ఈ చర్చి వద్ద మాత్రమే కాకుండా ఇతర చర్చిల వద్ద పుస్తకాల షాపుల్లో అమ్మడవడంతో పాటు తపాలా ద్వారాను విక్రయించేవారు. చర్చి కార్యకలాపాలు పెరిగే కొద్దీ డాక్టర్ మర్ఫీకి పరిశోధనలలో, తొలి పుస్తకాల రచనలలోను, వృత్తిపరంగాను, నిర్వహణ వ్యవహారాలలోను సాయపడడానికి కొంతమంది సహాయకులను ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది. అలా ఆయన ఏర్పాటు చేసుకున్న సిబ్బందులు చాలా చురుకైన వ్యక్తి అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ డాక్టర్ జీన్ రైట్. కొన్నేళ్లు కలిసి పనిచేయడంతో క్రమంగా వారిద్దరి మధ్య ప్రేమ పల్లవించి పెళ్లి చేసుకున్నారు. ఆ జీవితాంత సంబంధం ఇరువురి జీవితాలను మరింత సుసంపన్నం చేసింది. ఆ కాలఘట్టంలో ఆధ్యాత్మిక సాహిత్యాన్ని ప్రచురించే పెద్ద ప్రచురణ సంస్థలు మరీ తక్కువగా ఉండేవి. మర్ఫీ దంపతులు లాస్ ఏంజలీస్ లో కొందరు చిన్న ప్రచురణకర్తలను కనుగొని సంప్రదించారు. వారి ద్వారా చిన్న చిన్న పుస్తకాలను, అంటే 30-50 పుటలతో కరపత్రాల్లాగా ప్రచురించారంట. ఒక పుస్తకము ₹1.50 ₹50 అనమాట. $3లకు చాలా వరకు చర్చిల వద్దనే అమ్మకాలు జరిగేవి. క్రమంగా ఈ పుస్తకాలకు ఆదరణ పెరిగి 2వ, 3వ ప్రచురణలు వచ్చేసరికి పెద్ద ప్రచురణల సంస్థలు కూడా అలాంటి పుస్తకాలకు గిరాకీ ఉందని గ్రహించి తమ క్యాటలాగ్లలో వాటి అదనంగా చేర్చారు. రేడియో ప్రసంగాల ద్వారా డాక్టర్ మర్ఫీ లాస్ ఏంజలీస్ వెలుపల ప్రాంతాల్లోనూ ప్రసిద్ధులయ్యారు. ఉపన్యాసాలు ఇవ్వడానికి దేశవ్యాప్తంగా చాలా మంది ఆహ్వానించి సాగారు. ఆయన తన ఉపన్యాసాలను మతపరమైన విషయాల వరకే పరిమితం చేసుకునేవారు కారు. జీవిత చారిత్రక విలువలు, పరిపూర్ణ జీవితం సాగించే కళ, తూర్పు పడమర సంస్కృతులకు చెందిన తత్వవేత్తల బోధనల గురించి ప్రసంగించేవారు. డాక్టర్ మర్ఫీ డ్రైవింగ్ నేర్చుకోలేదు. ఆహ్వానాల పేరిట విభిన్న ప్రాంతాలకు ప్రసంగించడానికి వెళ్ళడానికి డ్రైవర్ను ఏర్పాటు చేయడంతో పాటు ఇతర పనులలో మొదట ఆయన అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగాను, ఆ తర్వాత ఆయన భార్యగాను డాక్టర్ జీన్ సాయపడే. ఇతర అసైన్మెంట్లు, రైలు ప్రయాణాలు, హోటళ్లు, బస్సులు మొదలైన వ్యవహారాలన్నిటినీ ఆమె చూసుకునేది. మర్ఫీ దంపతులు తరచూ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో పర్యటించేవారు. పర్యాటక ఓడలలో సదస్సులు నిర్వహించడం వారికి అభిమాన విషయంగా ఉండేది. ఈ ప్రయాణాలు 1 వారము అంతకన్నా ఎక్కువగానూ ఉండేవి. వాటి ద్వారా వాళ్ళు పలు దేశాలు పర్యటించగలిగారు. డాక్టర్ మర్ఫీ అమెరికా, యూరప్, ఆసియా ఖండాలలో అనేక దేశాలు పర్యటించారు. ఆయన తన ప్రసంగ మన సుప్తచేతనాత్మక మనసు శక్తిని అర్థం చేసుకోవలసిన ప్రాముఖ్యతను గురించి నొక్కి వక్కాణించేవారు. ఒక దేవుడు, అయాం, నేను ఉన్నాను విశ్వాసం ఆధారంగా జీవన సూత్రాలను విపులీకరించేవారు. కరపత్రాల పరిమాణంలోని ఆయన పుస్తకాలు బాగా ప్రాచుర్యం పొందడంతో వాటిలోని విషయాలను మరింత విస్తృతంగా వివరిస్తూ
మరిన్ని పెద్ద పుస్తకాలు రాయడం ప్రారంభించారు. ఆయన రచనా విధానము గురించి, రాసే పద్ధతుల గురించి ఆయన సతీమణి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఆయన రాస్తున్న కాగితానికి కింది కాగితంలో అక్షరాల ముద్ర స్పష్టంగా కనిపించేంతగా పెన్నుతోనో పెన్సిల్ తోనో మరి ఒత్తి రాసేవారట. రాస్తున్నప్పుడు సమాధి లాంటి ఒక విధమైన అతీత స్థితిలో కాదు ఎక్కడొచ్చిన గొడవ కనిపించే. ఇక్కడ వినపడుతున్నాయా మీకు సౌండ్ మేడం? కొరకలు వినపడుతున్నాయా? అవును మేడం, అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి. పిల్లి కొరకలు. నేను ఇక్కడ కూర్చున్నాను అనుకో, అది ఆనందంతో కురకలు పెడుతుంటుంది. గీర్ లేదంటే మళ్ళీ అరుస్తుంటుంది. మేడం అవి కూడా వింటున్నాయి మేడం, మీరు వినండి అని చెప్తున్నాయి. అవి కూడా మీరు నావి వినండి కొంచెము అని. నేను గొమ్మని కళ్ళు మూసుకున్నాను అనుకో, అరే నన్ను గోకలేదే అని అరుస్తుంది. నేను గోకినానంటే కురకలు పెడుతుంది. ఆనందంతో కుర్ర కుర్ర కుర్రని కురకలు పెడుతుంది. ఒక విధమైన అతీత స్థితిలో కనిపించేవారట. కార్యాలయంలో కూర్చుని 4 నుంచి 6 గంటల వరకు మాత్రం ఎడతెరిపి అంతరాయం లేకుండా రాసేవారట. ఈ రోజుకు ఇది చాలు అనుకున్నాక ఆపేసి బయటకు వచ్చేవారట. మరుసటి ఉదయం వరకు ఆరంభించిన దాన్ని పూర్తి చేయడానికి అటుకేసి తిరిగి చూసేవారు కారట. అక్కడ పనిచేస్తున్నప్పుడు ఆహార పానీయాలను తీసుకునేవారు కారు. ఆలోచనలతో ఏకాంతంగా పెద్ద గ్రంథాలయం పుస్తకాల మధ్య ఉండేవారు. అప్పుడప్పుడు పుస్తకాలు రెఫర్ చేస్తూ ఉండేవారు. సందర్శకుల నుంచి, ఫోన్ కాల్స్ నుంచి ఇబ్బంది కలగకుండా ఆయన భార్య జాగ్రత్త వహించేది. ఆ సమయాల్లో చర్చి వ్యవహారాలను, ఇతర కార్యకలాపాలను ఆమె చూసుకునేది. డాక్టర్ మర్ఫీ జీవిత సమస్యలను చర్చించి వాటిలోని అంశాలను విపులీకరించి అవి వ్యక్తిని ఎలా ప్రభావితం చేస్తాయి అన్న విషయాలను వివరంగా విశదపరచడానికి ఎల్లప్పుడూ సరళమైన మార్గం కోసమే చూసేవారు. సాంకేతికత అభివృద్ధి చెంది శ్రవణ రంగంలో చోటు చేసుకుంటున్న కొత్త పద్ధతులను అందిపుచ్చుకొని ఆయన కొన్ని ప్రసంగాలను కేసెట్లు గాను, రికార్డుల గాను, సీడీల రూపంలోనూ అందించడానికి ఎంపిక చేశారు. ఆయన అందించిన సీడీలు, కేసెట్లు మనుషులు జీవితంలో ఎదుర్కొనే అనేక సమస్యలను పరిష్కరించుకోవడానికి, అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడే చక్కటి ఉపకరణలుగా నిరూపించబడ్డాయి. ఒక వ్యక్తి సమస్యలకు పరిష్కారం అతని లోపలే ఉందన్నది ఆయన బోధించే ఆధార సూత్రం. ఒకరి ఆలోచనను వెలుపలి అంశాలు మార్చజాలవు. అంటే మీ మనసు మీకే సొంతం. మెరుగైన జీవితం జీవించడానికి మీరు మార్చుకోవలసినది మీ మనసులోనే తప్ప బాహ్య పరిస్థితులను కాదు. మీ విధిని మీరే సృష్టించుకుంటారు. మార్చే శక్తి మీ మనసు లోపలే ఉంది. మీ సుప్తచేతనాత్మక మనసు శక్తిని ఉపయోగించుకుని మెరుగైన జీవితానికి కావలసిన మార్పులు చేసుకోవచ్చు. డాక్టర్ మర్ఫీ 30 పుస్తకాలకు పైగా రచించారు. ఆయన రచనలలో ద పవర్ ఆఫ్ ది సబ్ కాన్షియస్ మైండ్, మీ సుప్తచేతనాత్మక మనసుకు ఉన్న శక్తి అంటే అనే బుక్ అత్యంత ప్రసిద్ధి పొందిన పుస్తకం. అది 1963లో మొదట ప్రచురించబడిన అత్యంత పాఠకాదరణ పొందిన బెస్ట్ సెల్లర్ అయింది. అది సెల్ఫ్ హెల్ప్ గైడ్స్ లో అత్యుత్తమ రచనగా పేరు తెచ్చుకుంది. లక్షలాది ప్రతులు అమ్ముడయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇంకా అమ్ముడవుతూనే ఉంది. బాగా అమ్ముడవుతున్న ఆయన ఇతర రచనలు ముఖ్యమైనవి టెలిసైకిక్స్, ద మ్యూజిక్ పవర్ ఆఫ్ ద పర్ఫెక్ట్ లివింగ్, ద అమేజింగ్ లాస్ ఆఫ్ కాస్మిక్ మైండ్, సీక్రెట్ ఆఫ్ ది ఐ చింగ్, ది మిరాకిల్ ఆఫ్ ది మైండ్ డైనమిక్స్, యువర్ ఇన్ఫినిటీ పవర్ టు బీ రిచ్, ది కాస్మిక్ పవర్ విత్ యూ. డాక్టర్ మర్ఫీ 1981 డిసెంబర్లో కీర్తిశేషులు అయ్యారు. ఆయన మరణానంతరం ఆయన సతీమణి డాక్టర్ జీన్ మర్ఫీ తన భర్త ప్రచారం పనులను కొనసాగించారు. అయిపోయింది మేడం, ఇదే లాస్ట్ పేజ్. కాదు మేడం, 81 85? 80. 80, ఓకే.
మేడం ఈ బుక్ ఉంది మేడం నా దగ్గర, సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి అనేది. అవును అవును మేడం, బాగుంది మేడం, చాలా బాగుంది. ఆ, 80 మీరు 80 అంటుంటే 80, 81, 82, 83 ఈ ప్రాంతంలో చాలా మంది యోగులు, ఇప్పుడు మన గురువుగారు పత్రి సార్ వాళ్ళ గురువుగారు సదానంద యోగి కూడా 82లోనే ఈ భూమండలం వదిలేశారు. 81లో ఈయన అంటే 81లో చనిపోయారు మేడం ఈయన. మళ్ళా లూయిస్ ఎల్లి గారు కూడా 82 ఏమో, ఆమె కూడా 80 తర్వాత 82, 85 ఆమె కూడా వెళ్ళారు. ఇట్లా చాలా అప్పుడు నాకు తెలిసి ఏదో ఒక షిఫ్టింగ్ చేంజ్ మార్పు అయ్యే కోసమే. అవును 80 మధ్య ఏదో జరిగిన క్రమం అన్నమాట, నాకు అర్థమైంది. చాలా మంది చూసాను. అంటే ఇప్పుడు మళ్ళీ ఆ మార్పు మళ్ళీ మనం అందరి ముందుకు వచ్చిందంటే అది మళ్ళీ మార్పుకి ఏదో సూచిస్తుంది మేడం ఇది. అవును మేడం, అవును. ఆయన అంటే తన భర్త మరణానంతరం ఆయన సతీమణి డాక్టర్ జీన్ మర్ఫీ తన భర్త ప్రచారం పనులను కొనసాగించారు. 1986 సంవత్సరంలో ఆమె ఒక ప్రసంగంలో కీర్తిశేషులైన తన భర్త తాత్వికతను, ఆయన మాటలని ఊటంకిస్తూ ఇలా పునరుద్ఘాటించారు. నేను తమ దివ్య ఆవిర్భావాన్ని, తమలో నిశ్చితమై ఉన్న శక్తుల గురించి స్త్రీ పురుషులకు బోధించాలనుకుంటున్నాను. ఈ శక్తి వారి లోపలే ఉందని, వారే వాళ్ళ రక్షకులని, తమ విముక్తిని సాధించగల సమర్థులని తెలియజేయాలనుకుంటాను. బైబిల్ సందేశం. ఇవాళ మనకున్న 10 పాళ్ళు గందరగోళం, అందులో ఇవ్వబడిన జీవ పరివర్తన సత్యాలను తప్పుగా పైన కనిపించే అక్షరాలను మాత్రమే పట్టుకుని వ్యాఖ్యానించడం వల్ల వాటిల్లినదే. నేను సగటు సామాన్య పురుషుడి వద్దకు బాధ్యతలో సతమతమవుతూ తన శక్తి సామర్థ్యాలను అణగదొక్కేసుకుంటున్న స్త్రీ వద్దకు, అంటే అధిక సంఖ్యాకులకు చేరాలనుకుంటున్నాను. ప్రతి స్థాయిలోనూ, ప్రతి స్పృహ స్థితిలోనూ ఉన్న ఒక్కొక్కరికి తమలో ఉన్న అద్భుతాలను నేర్చుకోవటానికి సాయం చేయాలనుకుంటున్నాను. ఆమె తన భర్తను గురించి ఇంకా ఇలా చెప్పారు. పండితుడు మేధాశక్తి, విజయవంతమైన కార్యనిర్వాహకుడి మనస్సు, కవి హృదయం ఆవహించిన ఆచరణశీల మార్మిక జ్ఞాని ఆయన. నువ్వే రాజువు, నీ ప్రపంచానికి పాలకుడివి, ఎందుకంటే నువ్వే దేవుడితో ఒకటిగా ఉన్నావు. అదే ఆయన అందించిన సందేశం. అంటే పీడిఎఫ్ ఇంతవరకే పెట్టారా మేడం? 80 వరకు మాత్రమే ఉందన్నట్టు నాకు అనిపించింది. ఇంకా ఉందేమో ఈ బుక్ అని. మన దగ్గర ఉన్న పీడిఎఫ్ అదే మేడం. నేను ఆ బుక్ చూస్తాను మేడం. ఏమన్నా అది 80 వరకు ఇక్కడ ఇట్లే ఉందంటే నేను మరి దాంట్లో చూస్తాను. అదే సేమ్ బుక్ అంటే అది సుఖచేతనాత్మక మనసుకున్న శక్తి బుక్ అయితే ఉంది నా దగ్గర. అవును మేడం. ఓకే, అయిపోయింది మేడం ఇక్కడికి. ఓకే మేడం, ఓకే మేడం. ఒక్క నిమిషం మేడం, ఇక్కడే ఉంది బుక్ అయితే. చూడండి, 10 లక్షల ప్రతులు పైగా అమ్ముడైన జోసెఫ్ మర్ఫీ ఆయనది మేడం ఇది. అవును 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 మేడం, ఆయన చాలా బాగుంటుంది. 80. అవును మేడం, అవును మేడం. ఇప్పుడు 80 తర్వాత చూస్తాను మేడం దీంట్లో ఏమన్నా ఉన్నాయేమో అనేసి. అంటే దీన్ని ఏమన్నా చదవమంటారా మేడం రేపటి నుంచి? అది అయిపోయింది మేడం. మరి దాంట్లోనే పాయింట్స్ ఉన్నాయి కదా మేడం, ఇవన్నీ ఈ రోజువి ఉన్నాయి. కానీ బుక్ అయితే ఆ బుక్ జ్యోతి మేడం చెప్పేశారు. ఓకే ఓకే. మరి వేరే పీడిఎఫ్ చదవమంటారా రేపు ఏమన్నా? రేపు వేరే చేద్దాం మేడం. ఓకే ఓకే, మీరు చెప్పండి మేడం ఏది చెప్పాలో. మీరు సెకండ్ది అదేదో ఉంది మీరు పెట్టారు కదా, దాంట్లో చూస్తాను. అవునవును, ఫస్ట్ నుంచి మనం పార్ట్నే ఫాలో అవుదాం మేడం. ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా వెళ్దాం. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే అవి ఎలాగ మన ప్రమేయం ఏం లేదు, అవి ఎట్లా ఆర్డర్లో ఉన్నాయి అలాగే ఆర్డర్లో వెళ్ళిపోదాం. కరెక్ట్, మనకు అక్కడ నుంచి ఏది ఆర్డర్ వస్తే అది అంతే. మనకు అలాగే అసలు నిజంగా ఎవరి నుంచి వచ్చాయో కూడా నాకు తెలియదు. ఆ పీడిఎఫ్లు ఎవరు పంపించారో కూడా తెలియదు నాకు. అలా ఉన్నాయి. నాకైతే ఎవరు పంపిస్తున్నారు మేడం, ఎవరో రమణ
హరిణి అనే ఆమె ఏదో ఇట్లా రమణస్వామి అనే వాళ్ళది ఇలాంటివి ఇవన్నీ పెట్టారు మేడం. నాకు అందులో కూడా వచ్చాయి. మీరు మళ్ళీ పెట్టారు. సేమ్ ఉన్నాయి ఇవి. సరే సరే అదే. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు వేలు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొకసారి మనందరి గురువు అయిన జగద్గురువుకి, మరొక పరమ గురువులకి, పరమ గురుమండలికి, అందరికీ, జోసెఫ్ మర్ఫీ గారికి అందరికీ పేరు పేరున అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరొక ఎపిసోడ్లో మరింత జ్ఞానంతో మళ్ళీ కలుసుకుందాం మాస్టర్స్. అప్పుడు దాకా చూస్తూనే ఉండండి వన్నెస్ వెజిటేరియన్ ఛానల్. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం.